అమ్మాస్ మ్యాజిక్. ఈరోజు మేము పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై చేసాము. మేము ఫస్ట్ మార్కెట్కి వెళ్ళి ఫిష్ కొనుక్కున్నాము. ఇదే అండి పాంఫ్రెట్ ఫిష్. తర్వాత టేల్ని కట్ చేసి సరిగ్గా క్లీన్ చేయాలి. ఈ ఫిష్ ఫ్రై కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, నిమ్మరసం, మీట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు. మనం తీసుకున్న మసాలాలన్నీ కలిపేసుకోవాలండి. అన్నీ కలిపి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం కూడా అందులోనే పిండేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫిష్ని చాకుతో ఘాటు పెట్టుకోవాలండి. అలా ఇప్పుడు మీకు చూపించిన విధంగా ఘాటు పెట్టుకోవాలి. అలా రెండు వైపులా కూడా. మేము 2 ఫిష్లు తెచ్చుకున్నామండి. ఇప్పుడు మనం కలుపుకున్న మసాలా ఫిష్కి పట్టించాలండి. ఇప్పుడు మీకు చూపించిన విధంగా పట్టించాలి రెండు వైపులా. సో చూడండి గాయస్, మా నాన్నమ్మ చెప్పినట్టు మ్యారినేట్ చేస్తే సూపర్గా టర్న్ అవుతుంది. ఇప్పుడు ఫిష్ ఫ్రైకి రెడీ. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టి కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఫిష్ను కడాయిలో వేసుకోవాలి. సో ఈ చేప ఫ్రై అయ్యేలోపు మేము సింగపూర్లో జెయింట్ హైపర్ మార్కెట్లో చూసిన చేపలన్నీ చూపిస్తున్నాం. ఇక్కడ స్క్విడ్స్, ఆక్టోపస్, రొయ్యలు, రకరకాల చేపలు, మేము తెచ్చుకున్న పాంఫ్రెట్ చేప అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ ఫిష్ని కొంచెం సిమ్లో పెట్టి నెమ్మదిగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. కారం కావాలంటే 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు రెండో ఫిష్ కూడా అలాగే ఫ్రై చేసి పెట్టుకోవాలి. సో ఈ స్టెప్స్ అన్ని ఫాలో చేస్తే మీ టేస్టీ, ఈజీ, డెలిషియస్ పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై అయిపోయింది.